ఇరాన్ చేస్తున్న దాడుల్ని ఇజ్రాయెల్ తట్టుకోలేకపోతుంది. ఎస్, రీసెంట్గా ఇరాన్ కొన్ని బాలిస్టిక్ మిసైల్స్, కొన్ని వందలాది డ్రోన్స్తో టెల్ అవీవ్ అలాగే జెరూసలేం అనే ప్రాంతాల్ని టార్గెట్ చేసి దాడులు చేసే ప్రయత్నం చేస్తుంది. దాదాపు వందల సంఖ్యలో చాలామంది అక్కడ తీవ్ర గాయాలు పాలయ్యారు. ఇజ్రాయెల్కి సంబంధించిన ఐరన్ డోమ్ ఏదైతే ఉంటుందో అది ఏదైతే ఇరాన్కి సంబంధించిన మిసైల్స్ అటాక్ చేస్తూ ఉన్నాయో వాటిని గాల్లోనే అంతం చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ కొన్ని మిసైల్స్ అయితే మాత్రం వచ్చి నేరుగా ఢీ కొడుతూ ఉన్నాయి. రీసెంట్గా ముఖ్యంగా బెంజమిన్ నెతన్యాహు అతని ఆఫీస్ అలాగే ఇల్లు ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ని ఒక బాలిస్టిక్ మిసైల్ వచ్చి అటాక్ చేసింది. అలాగే ఆ పక్కనున్న ఈ ఐడిఎఫ్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్కి సంబంధించిన స్థావరాలను కూడా డ్రోన్స్ వెళ్ళి అటాక్స్ చేశారు. పదుల సంఖ్యలో చాలామంది అక్కడ చనిపోయారు, కానీ ఆ విషయాన్ని బయటికి చెప్పట్ట. ఇప్పటి వరకు ఇరాన్ ఇంత దాడి చేస్తున్నా కానీ ఇజ్రాయెల్ మాత్రం 10 నుంచి 12 లోపే మరణించారంటూ కూడా చెప్తుంది. స్టిల్ ఈ రోజు వరకు కూడా యుద్ధం స్టార్ట్ అయ్యి దాదాపు 18 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు 12 మంది మాత్రమే చనిపోయారంటూ చెప్తుంది. కానీ ఇరాన్ చేసిన ఆ దాడులను చూస్తుంటే ఖచ్చితంగా కొన్ని వందల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి అనేది అయితే మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. అయితే తాజాగా జెరూసలేంలోని ఎంతో ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ముఖ్యంగా క్రిస్టియన్స్ కూడా చాలామందికి పవిత్రమైన ప్లేస్ జెరూసలేం దగ్గర ఒక చర్చ్ని అటాక్ చేశారు. ఆ చర్చ్ని అటాక్ చేసిన తర్వాత ఒక్కసారిగా ఇజ్రాయెల్లో గందరగోళం మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా చాలామంది అసలు ఏం జరిగింది, ఆ చర్చ్కి ఏమైంది, ఏం జరిగిందనే ఆ విషయాన్ని తెలుసుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తారు. అందరికీ తెలుసు, జెరూసలేం అనగానే యేసు ప్రభువారు అక్కడ ఆ సిలువకు వేలాడదీసే ఆయన అక్కడ ప్రాణం విడిచారనేది మనం చాలామంది చెప్తూ ఉంటే వింటూ ఉంటాం. బైబిల్లో కూడా అదే రకంగా ఉంటుంది. అది క్రిస్టియన్స్కి చాలా చాలా పవిత్రమైన ప్లేస్. కేవలం క్రిస్టియన్స్కే కాదు, దాని పక్కన ముస్లిమ్స్కి సంబంధించిన కూడా టెంపుల్ మౌంట్ అనే ఒక టెంపుల్ లాంటిది ఉంది. అలాగే అల్ అక్సా మసీదు అనేది కూడా ఉంది. యూదులకు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, అక్కడ చాలా పవిత్రమైన ప్లేసెస్ ఉన్నాయి. అలాంటి ప్లేస్లోకి ఇరాన్ సంబంధించిన బాలిస్టిక్ మిసైల్ ఒకటి దూసుకొచ్చి పూర్తిగా ధ్వంసం చేసిందంటూ కూడా చెప్తాం. మరొక పక్క అక్కడ డైరెక్ట్గా మిసైల్ ఏమీ అటాక్ చేయలేదు. ఇజ్రాయెల్కి సంబంధించిన ఐరన్ డోమ్ దాన్ని అడ్డుకుంది. కాకపోతే ఆ మిసైల్కి సంబంధించిన శకలాలు వచ్చి ఆ చర్చిని ఢీ కొట్టాయి, ఆ ప్రాంగణంలో పడ్డాయి, కొంతమందికి గాయాలయ్యాయంటూ కూడా చెప్తున్నారు. కానీ ఇరాన్ అయితే మాత్రం లేదు, మేము దాన్ని పూర్తిగా కూల్చేసాం. మీరు అవసరమైతే శాటిలైట్ వ్యూస్ని కూడా చూడండి, శాటిలైట్ ఇమేజెస్ని కూడా ఒకసారి మీరు పరీక్షించండి. అవి ఎలా కనిపిస్తాయో మీకు క్లియర్గా అర్థమవుతాయంటూ కూడా ఇరాన్ ఒక పక్క అయ్యర్ చేసి చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది. నిజానికి జెరూసలేం చర్చిపైన అటాక్ జరిగితే మాత్రం ఇరాన్ పైన చాలా తీవ్రమైన చర్యలు ఉంటాయి. ఇతర దేశాలు కూడా ఇటు అమెరికాకి ఇటు ఇజ్రాయెల్ కూడా సపోర్ట్ చేస్తారు. మతానికి సంబంధించిన గొడవలు ఖచ్చితంగా తలెత్తే అవకాశం ఉంటాయి. ముస్లిం కంట్రీస్ అన్ని, క్రిస్టియన్ కంట్రీస్ అన్ని కూడా విడిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. అట్లాంటి జెరూసలేం ఆ ప్లేస్ని అటాక్ చేస్తాయి. అయితే రీసెంట్గా ఇజ్రాయెల్కి సంబంధించిన ఇరాన్ డోమ్ ఒక మిసైల్ని అడ్డుకోలేదంటూ కూడా చెప్తున్నారు. అసలు ఏంటి ఆ మిసైల్ ఏంటి? డాన్సింగ్ మిసైల్ అంట. దాని పేరు సెజల్ 2. దీని పేలేడ్ వచ్చేసి 700. అలాగే ఇది 2000 కిలోమీటర్స్ వరకు కూడా దూసుకెళ్లే కెపాసిటీ ఉంది దీనికి. దీని బరువు వచ్చేసి 23,600 కిలోలు. సో రీసెంట్గా దీన్ని బయటికి తీస్తుందంట ఇరాన్. టెహరాన్ నుంచి అటాక్ చేయడానికి ప్లాన్స్ చేస్తుంది. ఆల్రెడీ కొన్ని మిసైల్స్ని అటాక్ చేసింది, కాకపోతే అవి గాల్లోనే మొత్తం కూడా ధ్వంసమైపోతున్నాయి. ఏ అయితే అడ్డుకునే లాంచర్స్ ఉంటాయో మిసైల్స్, అవి గాల్లోనే వాటిని పూర్తిగా ధ్వంసం చేస్తున్నాయి. అయితే 2008లో దీనికి మొదటిసారిగా టెస్ట్ చేశారు.
దగ్గరగా 800 కిలోమీటర్ల వరకు కూడా ప్రయాణించింది. దాని తర్వాత 4 సార్లు టెస్ట్ చేశారు. అలా 6వసారి 1900 కిలోమీటర్ల వరకు కూడా వెళ్ళి టార్గెట్ని చేరుకుంది. సో ఈ డాన్సింగ్ మిసైల్ ఇప్పుడు ఇజ్రాయెల్లో ఒక చాలా చాలా పవిత్రమైన ప్లేస్ని అటాక్ చేయబోతుంది అనే విషయం కూడా ఐఆర్జేసీ రీసెంట్గా తెలియజేస్తూ ఉంది. మీరు ఎలా అయితే మా ప్లేసెస్ని టార్గెట్ చేసి మీరు కుప్పగూల్చారో మేము కూడా అదే రకంగా మిమ్మల్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తాం, ఏది వదిలిపెట్టాం. మొదటి నుంచి చెప్తున్నారు, మేము పోయినా పర్లేదు, మాతో పాటు మీ ప్రాణాలు కూడా తీసుకెళ్తాం అంటున్నాయి ఇరాన్. ఇప్పటికే అమెరికాకు సంబంధించిన చాలా స్థావరాలను కూడా కుప్పగూల్చింది గల్ఫ్ కంట్రీస్లో. అలాగే ముస్లిమ్స్ కంట్రీస్ అన్ని కూడా ఇరాన్కి మద్దతునిస్తున్నాయి ఇండైరెక్ట్గా. తాజాగా మొత్తానికి చర్చ్ ఆఫ్ ది హోలీ సెపల్కర్ అనే ఒక చర్చ్ పైన అయితే మాత్రం ఇరాన్ అటాక్ చేస్తుంది. ఒక్కసారి దేశాలన్నీ కూడా ఇరాన్ వైపు కోపంగా చూసే పరిస్థితి ఇప్పుడు ఉంది. సో చూద్దాం మరి అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు, వందలాది మంది ప్రాణాలు పోయాయా నిజంగానే, గాయాలయ్యాయా నిజంగానే, లేకపోతే ఆ మిసైల్ అటాక్ చేయకుండానే గాల్లోనే కాల్ చేశారనే విషయాలు కొద్దిసేపట్లో ఖచ్చితంగా తెలిసే అవకాశం కూడా ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఇరాన్ క్లియర్గా జెరూసలేం అనే ప్రాంతాన్ని అటాక్ చేయడానికి ప్లాన్ చేసుకుంది అనేది అయితే మాత్రం అర్థమవుతుంది. మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు? ఒకవేళ జెరూసలేం ప్రాంతాన్ని ఇరాన్ అటాక్ చేస్తే ఇరాన్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? అమెరికా అలాగే ఇజ్రాయెల్ ఎటువంటి చర్యలు వారిపైన తీసుకోబోతారు? ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో